నాశనం చేయడం మొదలు పెడతాయి. భూమి అడుగు నుంచి బయటకొచ్చిన ఈ మాన్స్టర్స్ జస్ట్ పక్షుల్లా ఎగిరే రకం మాత్రం కాదండో. వీటిలో చాలా రకాల జంతువులు, ఇంకెందుకు ఒక రకంగా చూడటానికి మనుషుల్లాంటి మాన్స్టర్స్ కూడా ఉంటాయి. ఏవో కాలిపోయినట్టు కనిపించే ఈ నల్లటి వేడైన క్రియేచర్స్ వచ్చేరాగాని వరల్డ్ మొత్తం ఉన్న మిలిటరీ వాళ్ళు వాటిని ఎదిరించి పోరాటం మొదలు పెడతారు. కానీ రకరకాల వెపన్స్ యూస్ చేసి ఎన్ని విధాలుగా వీటిని చంపడానికి ప్రయత్నించినా భారీ సంఖ్యలో వచ్చిన వీటిని మనుషులు ఒక్కసారిగా ఎదిరించలేకపోతారు. మానవ జాతి మొత్తం అంతే, ఏదో అపోక్లిప్స్ మొదలైంది. ఇక చచ్చేదాకా వీటితో పోరాడాలనుకున్న సమయంలోనే నిన్న మొదలైన సూర్యగ్రహణం ముగిసిపోయిన మరుక్షణం ఈ మాన్స్టర్స్ అన్ని వచ్చినవి వచ్చినట్టే తిరిగి ఆ హోల్స్ లోకి దూరి మళ్లీ భూమిలోకి వెళ్లిపోతాయి. అవి వచ్చి వెళ్లి ఈ హోల్స్ నే గవర్నమెంట్ ద గేట్స్ అని అంటారు. ఒక్క రోజులోనే ఈ క్రియేచర్స్ ఎన్నో దేశాలని నాశనం చేసి కోట్ల మంది ప్రజల్ని చంపి ఇంత పెద్ద విధ్వంసం సృష్టించాయంటే అవి ఇంకోసారి వస్తే మానవ జాతి ఆ దాడిని భరించలేదని ప్రపంచ దేశాలన్నీ కలిసి గేట్స్ ముందు ఆర్మీని దించి ఆ హోల్స్ అన్ని క్లోజ్ చేసి అవి బయటికి రాకుండా కాపలాకి ఫెసిలిటీస్ కడతారు. ఆ మాన్స్టర్స్